అందరికీ నమస్కారం. మన ఇండస్ట్రీలో డైరెక్టర్ కమ్ యాక్టర్ గా కెరియర్ కంటిన్యూ చేస్తున్న టాప్ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మాక్సిమం ఈ వీడియో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద ఉండబోతుంది. బికాజ్ తెలుగు, తమిళ్, హిందీ నుండి చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు ఈ లిస్ట్ లో. సో వీళ్ళందరినీ ఈ ఒక్క వీడియోలో చూపించాలి అంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇందుకే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద డివైడ్ చేయడం జరిగింది. నెంబర్ 1 శ్రీనివాస్ అవసరాల. 2008లో వచ్చిన అష్టచమ్మ సినిమాతో కెరియర్ మొదలు పెట్టారు శ్రీనివాస్. అలాగే అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ కి గట్టి పోటీనిచ్చి వాళ్ళలో ఒకరిగా చేరిపోయారు. శ్రీనివాస్ గారు యాక్టర్ గా ఇప్పటి వరకు 45 సినిమాల్లో నటించారు. నిజంగా 14 సంవత్సరాల్లో 45 సినిమాల్లో చేశారు అంటే మామూలు విషయం అయితే కాదు. పైగా యాక్టర్ గా ఈ 45 సినిమాలే కాకుండా డైరెక్టర్ గా ఇంకో 3 సినిమాలు కూడా తీశారు. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద, పలానా అబ్బాయి పలానా అమ్మాయి, ఈ 3 సినిమాలకి తానే స్క్రిప్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి మన ముందుకి తీసుకొచ్చారు. అలాగే ఇవి హిట్ అవ్వాయా లేదన్నది పక్కకు పెడితే ఈ 3 సినిమాల్లో నాగశౌర్యని చూపించడం విశేషం. ఇక యాక్టర్ గా చేస్తూ ఈ 3 సినిమాలని డైరెక్ట్ చేసి బెస్ట్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు శ్రీనివాస్. నెంబర్ 2 ప్రభుదేవా. మల్టీ టాలెంటెడ్ అనే పదానికి మరో పేరు ప్రభుదేవా. యాక్టర్ కమ్ డైరెక్టర్ గానే కాకుండా డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ ఫిలిం ప్రొడ్యూసర్ గా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నారు. 1988లో డాన్సర్ గా కెరియర్ మొదలు పెట్టిన ప్రభుదేవా గారు 1999లో యాక్టర్ గా, 2005లో డైరెక్టర్ గా, 2016లో ఫిలిం ప్రొడ్యూసర్ గా కెరియర్ కొనసాగించారు. అయితే ప్రభుదేవా గారు డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ సినిమా స్టోరీని వేరొకరు రాసిన, డైరెక్ట్ చేసింది మాత్రం ప్రభుదేవా గారే. పైగా టైమ్లీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ బాగా తెలుసు. సో డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. ఇక ఆయన డైరెక్టర్ గా తీసిన రెండో సినిమా కూడా మన తెలుగులోనే. ప్రభాస్ అండ్ త్రిష జంటగా నటించిన పౌర్ణమి. సో ఈ 2 సినిమాలతో మొదలుపెట్టి డైరెక్టర్ గా ఇప్పటి వరకు 15 సినిమాలు తీశారు. అలాగే ఫ్యూచర్ లో తను సొంతంగా రాసుకున్న స్టోరీస్ ని కూడా చూపించబోతున్నారు ప్రభుదేవా. సో ఆ మూవీస్ కోసం నేనైతే ఎగర్గా వెయిట్ చేస్తున్నా. నెంబర్ 3 రాఘవ లారెన్స్. సేమ్ ప్రభుదేవా గారు ఇండస్ట్రీలో చేస్తున్న ప్రొఫెషన్స్ లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తున్నారు రాఘవ లారెన్స్. యాక్టర్ గానే కాకుండా కొరియోగ్రాఫర్, ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ గా కూడా కొన్ని సినిమాల్లో చేశారు. 1999లో యాక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన 2004లో వచ్చిన తెలుగు సినిమా ఈ మాస్ ని డైరెక్ట్ చేశారు. పైగా సినిమా స్టోరీ కూడా తాను స్వయంగా రాసిందే. ఇక ఆ తర్వాత 2006లో వచ్చిన స్టైల్ సినిమాలో యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ స్టోరీ రైటర్ గా నడుచుకుని మంచి హిట్ అందుకున్నారు. పైగా ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు రాఘవ లారెన్స్. ఇక తర్వాత డాన్, కాంచనా, కాంచనా 2, కాంచనా 3 సినిమాలని తీసి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో తాను పేరుని యాడ్ చేసుకున్నారు. సో రియల్ లైఫ్ లో ఈ సక్సెస్ తో పాటు ఎన్నో ట్రస్ట్లని, ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ రియల్ హీరో అనే ట్యాగ్ ని గెలుచుకున్నారు. నెంబర్ 4 ఉపేంద్ర. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఉపేంద్ర గారిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు, కానీ ఒక 10 years బ్యాక్ ఈయనకున్న క్రేజ్ అంత ఇంత కాదు. పైగా ఉపేంద్ర గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది డైరెక్షన్ ఫీల్డ్ ని ఎంచుకుంటున్నారు. అలాగే ఉపేంద్ర గారి కెరియర్ కూడా డైరెక్టర్ గానే మొదలైంది. 1992లో డైరెక్టర్ గా సినిమాలు తీయడం మొదలు పెట్టిన ఉపేంద్ర గారు లాస్ట్ 2024 కి 11 సినిమాలకి డైరెక్టర్ గా చేశారు. అలాగే 11 సినిమాల స్టోరీసే కాకుండా ఇంకా 6 సినిమాలకి స్టోరీస్ కూడా రాశారు. బట్ ఆ స్టోరీస్ ని వేరే డైరెక్టర్స్ కి అప్పగించారంట. ఇక ఈయన యాక్టింగ్ కెరియర్ అయితే 1989లో మొదలైంది. అలాగే ఇప్పటి వరకు 51 సినిమాల్లో నటించారు ఉపేంద్ర. మాక్సిమం ఈయన చేసిన సినిమాలలో ఫ్లాప్ అండ్ డిజాస్టర్సే ఉన్నాయి. బట్ ఆ సినిమాల స్టోరీస్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉండేవి. మేబీ అందుకే సక్సెస్ రేషియో తక్కువ ఉన్న ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సో ఇలా యాక్టర్ కమ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పాతుకుపోయిన వాళ్ళల్లో ఉపేంద్ర గారు కూడా ఒకరు. నెంబర్ 5 ఎస్జే సూర్య. ఇప్పటి వరకు చెప్పిన యాక్టర్స్ ఒక రకం అయితే ఎస్జే సూర్య గారు మరో రకం. ఇండస్ట్రీలో పెద్ద హీరోగా సెటిల్ అవ్వాలి అనే డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేశారు. సో ఆయన చేసిన హార్డ్ వర్క్ కి మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. స్టార్టింగ్ లో హీరోగా చేయడానికి ఒక్క అవకాశం కూడా రాలేదంట. సో అప్పుడే ఫిక్స్ అయ్యారు ముందు డైరెక్టర్ గా కొన్ని సినిమాలు తీసి ఆ తర్వాత హీరోగా ట్రై చేద్దామని. ఇక 1999లో తమిళ సినిమా ఈ వాలీతో డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టారు. ఈ మొదటి సినిమాతోనే అజిత్ కుమార్, సిమరాన్ అండ్ జ్యోతి
జ్యోతిక వంటి టాప్ యాక్టర్స్ ని తన స్టోరీతో కట్టి పడేసి ఈ వాలి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. సో ఈ సినిమాతో మొదలుపెట్టి డైరెక్టర్ గా టోటల్ 9 సినిమాలు తీశారు. పైగా 9 సినిమాల్లో ఈ ఖుషి ఇచ్చిన సక్సెస్ ఆయన కెరియర్ నే మార్చేసింది. ఈ సినిమాతో తెలుగు డైరెక్టర్స్ దృష్టిలో పడ్డారు ఎస్జే సూర్య. దీంతో ఆయనకి విలన్ గా చేయడానికి ఒక సూపర్ స్టార్ సినిమాలో అవకాశం వచ్చింది. సో అలా విలన్ గా చేస్తూ ప్రెసెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాక్టర్ గా పాతుకుపోయారు. అలాగే సూర్య గారు సినిమాలో చూపించే బాడీ లాంగ్వేజ్ అండ్ స్వాగ్ అయితే పిచ్చ పీక్స్ అని చెప్పాలి. టు బి ఫ్రాంక్, సూర్య గారిలో నాకు నచ్చిన క్వాలిటీ కూడా ఇదే. బట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డైరెక్టర్ గా సినిమాలు తీయకుండా యాక్టర్ గానే సినిమాలో చేస్తున్నారు. సో సూర్య గారు మళ్ళీ ఒకసారి డైరెక్టర్ స్వాగ్ లోకి వస్తే ఆ వైపు చూడాలనుంది. నెంబర్ 6 రిషబ్ శెట్టి. రిషబ్ శెట్టి గారు డైరెక్టర్ గా తీసింది జస్ట్ 4 సినిమాలైనా ఈ డైరెక్షన్ ఫీల్డ్ లో మాత్రం మంచి ఫేమ్ వచ్చింది. అలాగే 2022లో వచ్చిన కాంతారా ఎలాంటి హిట్ అయిందో మీ అందరికి బాగా తెలుసు. డైరెక్టర్ కమ్ యాక్టర్ గా ఈ సినిమాలో చేసి మంచి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఒక పక్క డైరెక్టర్ గా తోటి యాక్టర్స్ కి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరో పక్క ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఒక వండర్ అని చెప్పాలి. జస్ట్ 16 కోట్ల బడ్జెట్ తో వచ్చి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 400 కోట్లకి పైగానే వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. సో ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ కమ్ యాక్టర్ గా పరిచయం అయ్యారు రిషబ్ శెట్టి. అలాగే రిషబ్ శెట్టి గారి అప్ కమింగ్ ఫిలిమ్స్ కాంతారా 2, జై హనుమాన్. సో ఈ 2 ప్రాజెక్ట్స్ తో నెక్స్ట్ 2 ఇయర్స్ లో మన ముందుకి రాబోతున్నారు. సో చూద్దాం ఈ 2 ఫిలిమ్స్ తో ఆయన కొట్టే సక్సెస్ ఎలా ఉంటుందని. సో చూసారు కదా డైరెక్టర్ కమ్ యాక్టర్ గా కెరియర్ కంటిన్యూ చేస్తున్న సెలబ్రిటీస్ ని. అయితే ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఈ వీడియోకి కంటిన్యూగా పార్ట్ 2 కూడా రాబోతుంది. సో ఆ పార్ట్ 2 లో ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అయితే పార్ట్ 2 ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుని రెడీగా ఉండండి. అలాగే యాక్టర్ కమ్ డైరెక్టర్ గా కెరియర్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళలో మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఒక కామెంట్ చేయండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.